వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మెంతికూర ఎగ్ వేసి వండుతున్నా. చాలా బాగుంటుంది. ఒక 2 స్పూన్లు అంత ఆయిల్ వేసుకుందాం. ఆవాలు వేసుకుందాం 1 స్పూన్. 1 స్పూన్ శనగపప్పు వేసుకుందాం. సన్నగా తరిగి పెట్టుకున్న ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసుకుందాం. మంచిగా దూరగా వేంపాలి. మంచి కలర్ వచ్చేదాకా వేంపాలి. కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. అది కూడా ఫ్రై చేద్దాం. పచ్చిమిరపకాయలు ఒక 2 పచ్చిమిరపకాయలు, పొడుగుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు 2. మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేద్దాం. అల్లం పేస్ట్ 1 స్పూన్ వేసుకుందాం. అది కూడా పచ్చి వాసన పోవాలి. ఇప్పుడు మెంతికూర కడిగి పెట్టుకున్న మెంతికూర వేసుకుందాం. పెద్ద మెంతికూర ఇది. ఆకులు కాడికి వేయాలి, చాలా బాగుంటుంది. కాడలు వేస్తే చేదు వస్తుంది. పుట్టే ఆకులు తుంచి వేయాలి, చాలా బాగుంటుంది. మంచి కలర్ అదంతా వేగాలి, మంచిగా దగ్గరకు అయిపోవాలి ఫ్రై లాగా. ఇప్పుడు టమాటాలు ఒక 4 టమాటాలు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకుందాం. పెద్ద టమాటాలు ఒక 4, ఒక ముగ్గురికి సరిపడా కూర అవుతుంది ఇది. మంచిగా ఉడకాలి. కొంచెం ఉప్పు వేసుకుందామండి, సరిపడా ఉప్పు వేసుకుందాం. దగ్గరికి అయ్యేటట్టు. కొద్దిగా పసుపు వేసుకుందాం. కారం వేసుకుందాం 1 స్పూన్. మంచి దగ్గరకు అవ్వాలి. ధనియాల పొడి 1 స్పూన్ వేసుకుందాం. గుడ్లు ఉడకబెట్టుకున్న గుడ్లు ఒక 4 వేసుకుందాం. మంచి కలుపుకుందాం. కొద్దిగా వాటర్ పోసుకుందాం. ఒక 10 నిమిషాలు ఉడకాలి. దగ్గరికి అయిపోయిందండి కూర, చిక్కగా అయిపోయింది. ఒక బౌల్లోకి తీసుకుందాం. చాలా బాగుంటుంది. అన్నంలోకి చపాతీలకు కూడా చాలా బాగుంటుంది. మెంతికూర గుడ్డు కర్రీ ఎలా చేసినా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.